హాయ్ అండి. వెల్కమ్ టు మై ఛానల్ ప్రియాని హాన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు నేను మీతో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని షేర్ చేసుకుందామని వచ్చానండి. సో, అది విన్నాక మీ ఒపీనియన్ ఎలా ఉందో చెప్పండి. ఆ మధ్య మేమొక పెళ్లి చూపులకు వెళ్ళాము. పెళ్లి చూపులుకి వెళ్ళక ముందుకు ఏం జరిగిందనేది ఇప్పుడు నేను మళ్ళీ మీతో ఒకసారి చెప్తాను. జాగ్రత్తగా వినండి. మా ఇంట్లో ఒక అమ్మాయికి మ్యాట్రిమోనీ నుంచి ఒక మ్యాచ్ వచ్చిందండి. ఆ అబ్బాయి కాల్ చేసి, "నాకు మీ అమ్మాయి చాలా నచ్చిందండి. మీ అమ్మాయి ఫోటోస్, బయోడేటా చూసాను. నాకు నాకు చాలా నచ్చింది. నేను మ్యారేజ్ చేసుకుంటాను" అని అడిగాడు. అయితే మా ఇంట్లో వాళ్ళు కూడా మాట్లాడిన తర్వాత, "బాబు, మీరు ఫుల్లు వెజిటేరియన్స్ అంటున్నారు. మేమేమో కంప్లీట్ నాన్ వెజిటేరియన్స్‌మి. మీకు మాకు సెట్ కాదు. వద్దు నాన్న" అని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. లేదండి, అలాంటిదేం లేదు. మేము వెజిటేరియన్సే. కాకపోతే మా ఇంటికి ఎవరొచ్చినా కానీ మేము అలాంటి కండిషన్స్ ఏం పెట్టను. పైగా మీరు నాన్ వెజిటేరియన్స్ అంటున్నారు గదా! మీరు మొదటి నుంచి నాన్ వెజ్ తినేవాళ్ళు కాబట్టి మీకు మేము ఎలాంటి కండిషన్స్ పెట్టము అని అబ్బాయి చెప్పాడు. చెప్తే ఇంట్లో వాళ్ళు చాలా అసలు ఒప్పుకోలేరు. ఎందుకంటే ఇది ఎలాగో సెట్ కాదని ఒప్పుకోలేరు. ఆ అబ్బాయి కొంచెం గూడా వింటలేడనమాట. "మాకు చాలా నచ్చిందండి ఈ అమ్మాయి. నేను మిస్ చేసుకోవాలనుకోవడం లేను." అది ఇది అని చెప్పాడు. ఆ తర్వాత అమ్మాయితో గూడా మాట్లాడాడు. ఆ అమ్మాయి కూడా ఇదే మాట అన్నదనమాట. "ఇప్పుడు మీరు పర్వాలేదు అది ఇది అంటారండి. రేపు పెళ్ళైన తర్వాత మళ్ళీ మీరు లేనిపోయిన కండిషన్స్ పెడతారు. ఎందుకొచ్చిన ఇది వద్దులేండి" అని ఆ అమ్మాయి కూడా చెప్తుంది. అతనేం చేశాడు, "లేదండి, మా ఇంట్లో అలాంటి కండిషన్స్ ఏం లేదు. పైగా మా ఇంట్లో ఉండేది మా అమ్మ, మా నాన్న, నేను. మేము ముగ్గురమేను. సో, మేము ఎలాగో తినం కాబట్టి నీ ఇష్టం. నువ్వు తినాలంటే తినొచ్చు. నువ్వు మమ్మల్ని చూసి మానేస్తానంటే కూడా అది నీ ఇష్టం. మేము మీకు ఎలాంటి అబ్జెక్షన్ పెట్టము" అని ఆ అబ్బాయి చెప్పాడనమాట. చెప్పిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేరనమాట. అయితే ఆ అబ్బాయి వరుసగా ఒక 2, 3 రోజులు అలానే కాల్ చేస్తూ అడుగుతూనే ఉన్నారు. మేము సెట్ అవ్వదు అని చెప్పినా గానీ, ఆ అబ్బాయి వినుకోకుండా కాల్స్ చేస్తూనే ఉన్నాడు. "నాకు చాలా నచ్చిందండి ఆ అమ్మాయి. నేను ఆ అమ్మాయిని మిస్ చేసుకోదలుచుకోవడం లేను" అని కాల్స్ చేస్తూనే ఉన్నాడు. అయితే సరే చూద్దాము. "సరే బాబు, మరి నువ్వు ఇంతగనం కాల్స్ చేస్తున్నావు గదా! సరే ఒకసారి మీ ఇంట్లో వాళ్ళతో మాట్లాడు. మీ ఇంట్లో వాళ్ళకి చెప్పు. మరి వాళ్ళు ఒప్పుకుంటారో లేదో చూడు" అని చెప్పాడు. "సరే అండి, నేను మా ఇంట్లో వాళ్ళతో మాట్లాడతాను. కానీ మీరు అప్పటి వరకు ఆ అమ్మాయికి ఏ మ్యాచెస్ ఇచ్చినా మీరు ఓకే చేయకండి. ఎందుకంటే నేను ఇది మీది ఫైనల్ చేసుకుందాం అనుకుంటున్నాను. మాది సెట్ కాకపోతే మీరు అప్పుడు చూడండి. అప్పటి వరకు మీరు వేరేది చూడకండి" అని ఆ అబ్బాయి చెప్పాడు. సరే అనేసి మా ఇంట్లో వాళ్ళు కూడా ఇక ఆ అమ్మాయికొచ్చే మ్యాచెస్ అన్నీ పక్కన పెట్టేశారనమాట. ఏవి పట్టించుకోకుండా ఈ అబ్బాయికి మాటిచ్చారు కదా అని. ఒక 2, 3 డేస్ తర్వాత మళ్ళీ కాల్ చేశాడు. మళ్ళీ కాల్ చేసి ఏమన్నాడంటే, మా అమ్మగారు ఒప్పుకున్నారండి. మాకే ప్రాబ్లమ్ లేదన్నారు. తను పైగా ఇలా కూడా అన్నారు, "అరే! మొదటి నుంచి తిన్నవాళ్ళు కదా! మనం ఎలాగో తినము. మొదటి నుంచి తిన్న అమ్మాయి. అలాంటి వాళ్ళకు మనం కండిషన్స్ పెట్టకూడదు. అందులోనూ ఫుడ్ విషయంలో ఎవరికీ కండిషన్స్ పెట్టకూడదు. ఎవరిష్టం వాళ్ళది. ఎవరికి ఏం తినాలనిపిస్తే అది తినాలి గానీ, ఫుడ్ విషయంలో మాత్రం మనం కండిషన్స్ పెట్టకూడదురా. నాకేం పర్వాలేదు" అని మా ఇంట్లో చెప్పారండి, మా అమ్మగారు కూడా. సో, దీన్ని బట్టి చూస్తే మాకెలాంటి ప్రాబ్లమ్ లేదు. మీ అమ్మాయి తినాలంటే తినొచ్చు అని ఆ అబ్బాయి చెప్పాడనమాట. చెప్తే మా ఇంట్లో వాళ్ళు కూడా ఏం చేశారు, సరే మరి ఈ అబ్బాయి ఇంతలా చెప్తున్నాడు, సరే ఏందో చూద్దాము అనుకోని మా వాళ్ళు కూడా ఈ ఒక్కటనే కాదు, ఈ నాన్ వెజ్ విషయమనే కాదు, ఇలా కూడా అన్నారు మా ఇంట్లో, "వద్దు బాబు, మీరు వెజిటేరియన్సు, పైగా మీకు కొన్ని పద్ధతులుంటాయి. అవన్నీ మాకు తెలీదు. మళ్ళీ తర్వాత లేనిపోయిన ప్రాబ్లమ్స్ ఒస్తాయి. ఇవన్నీ మేము పాటించలేదని మీరు ఒక మాటని, రేపు ఒకవేళ ఇక పెళ్లి అయిపోయిందంటే బంధుత్వం అనేది కలిసిపోయిద్ది. మా తరఫు వాళ్ళు గానీ, మేము కానీ చుట్టాలు మీ ఇంటికి రావడము, మీరు ఇబ్బంది పడడము, మీ వాళ్ళు మా ఇంటికి రావడము, మేము ఇబ్బంది పడడము, ఇవన్నీ ఉంటాయి బాబు. వద్దులేండి, మీరేదైనా చూసుకోండి" అని చాలా అసలు చెప్పేశారు మా ఇంట్లో వాళ్ళు మొహానే. కానీ ఆ అబ్బాయి అస్సలు వినలేడనమాట. నేను మా ఇంట్లో వాళ్ళని కూడా ఒప్పించుకున్నానండి. ఇప్పుడు మీరు ఇలా అంటున్నారు. లేదు, నాకు ఆ అమ్మాయి చాలా నచ్చింది. నేను మిస్ చేసుకోదలుచుకోవడం లేను. ఇదే అబ్బాయి పాట. అయితే ఇక అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే, "సరే బాబు, మీ ఇంట్లో ఒప్పుకున్నారంటున్నారు గదా!
ఇంక సరే మాకే ప్రాబ్లమ్ లేదు. కానీ మా అమ్మాయి మాత్రం ఎలాంటి ఇబ్బందులు పడకూడదు అని చెప్తే, మీరసలు అవన్నీ వదిలేసేయండి. మేము చూసుకుంటాను. నేను ముందుంటాను. నేను చూసుకుంటాను. మీ అమ్మాయి ఎలాంటి ఇబ్బంది పడదు. పైగా మా ఇంట్లో గూడా ఎవరు ఎక్కువ లేరు. మా అమ్మ, మా నాన్న, నేనేను. ఇంకేం కండిషన్స్ ఉంటాయి. ఆ అమ్మాయి ఇష్టం అని చెప్పారు. సరే బాబు మరి ఏదన్నా ఒక రోజొచ్చి చూసుకొని పోండి మీరు అని ఇంట్లో వాళ్ళు చెప్పారనమాట. ఆ అబ్బాయి వచ్చాడు. ఒక 15-20 డేస్ తర్వాత ఒకరోజు ఆ అబ్బాయి వచ్చాడు. అమ్మాయిని చూసుకున్నాడు. అమ్మాయిని చూసుకున్నాక ఇక ఎప్పుడైతే అప్పటి వరకు ఫోన్ కాల్స్‌లో అప్పటి వరకు ఫోటోస్ చూసే నాకు చేసుకుంటా అన్నాడు. ఎప్పుడైతే ఇక ఆ అమ్మాయిని డైరెక్ట్‌గా చూసాడో ఇక అప్పటినుంచి అతను పెళ్ళంటూ చేసుకుంటే ఈ అమ్మాయినే చేసుకుంటాను. ఇంకెవ్వరిని చేసుకోను. మీరు దయచేసి ఇంకా ఈ అమ్మాయి ప్రొఫైల్‌ని మీరు మ్యాట్రిమోనీ నుంచి డిలీట్ చేయండి. ఎందుకంటే మీకు మళ్ళీ వేరే మ్యాచెస్ ఏదైనా వస్తే మళ్ళా మీరు వాటికి కమిట్ అవుతారేమో. చేయకండి. చేసేసేయండి డిలీట్. నాకు ఈ అమ్మాయి ఓకే ఉంది. నేను వెళ్ళి మా ఇంట్లో వాళ్ళకి చెప్తాను అని చెప్పాడు. చెప్తే సరే బాబు అని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. అబ్బాయి వెళ్ళాడు. వాళ్ళ ఇంట్లో మాట్లాడుకున్నాడంట. మరి వాళ్ళు ఏం చెప్పారో ఏంటో మాకు తెలీదు. మళ్ళీ మాకొక రోజు ఫోన్ చేసి, నేను మా ఇంట్లో చెప్పుకున్నానండి. అమ్మాయి నాకు బాగా నచ్చింది. నాకు ఏం ప్రాబ్లమ్ లేదమ్మా అని చెప్పుకున్నాను. మా అమ్మ వాళ్ళు కూడా ఇదే అన్నారు. ఇక నీకు నచ్చినాక మేమైనా ఏం చేస్తాంరా? ఇప్పుడు అమ్మాయి ఎవరైనా కానీ నీకు నచ్చితేనే కదా నువ్వు హ్యాపీ ఉంటావు. నువ్వు హ్యాపీ ఉంటేనే కదా మేము కూడా హ్యాపీ ఉండేది. నీకు నచ్చింది అంటున్నావు కదా, నువ్వు చూసొచ్చావు కదా, ఇక చాలులే, ఇక మేము వచ్చి చూడడం ఎందుకు అని మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు. కాబట్టి ఇక మేము ఇంకెలాగో రామండి, నేను చూసుకొని వచ్చాను, నాకు నచ్చింది మీ అమ్మాయి. ఇదే మాట మా అమ్మ వాళ్ళు కూడా అంటున్నారు. నీకు నచ్చినాక ఇంకేం పని ఉందిరా మనకు, ఇక వాళ్ళే వచ్చి చూసుకోమని చెప్పు అని మా ఇంట్లో వాళ్ళు అంటున్నారు. మీరు ఒకసారి రండి, వచ్చి చూసుకొని వెళ్ళండి అని చెప్పాడు అబ్బాయి. ఆ తర్వాత ఒక 1 మంత్‌కి కొంచెం లేట్‌గానే వెళ్ళాం. అంటే మాకు కొన్ని ఇంట్లలో అంటే మాది ఇంట్లో వేరే పెళ్ళి ఉండడం వల్ల మేము ఆ పెళ్ళంతా ఫినిష్ చేసుకొని 1 మంత్ తర్వాత వెళ్ళాం. వాళ్ళ ఇంటికి వెళ్ళాము, చూసుకున్నాము. ఇల్లు, వాకిలి అంతా బాగానే ఉంది. ఆ అబ్బాయి చెప్పినట్టు వాళ్ళ ఇంట్లో కూడా ఎక్కువ మంది లేరు. అంతా బాగానే ఉంది. మంచిగానే ఉంది. అయితే వాళ్ళు మాకేమైనా కండిషన్స్ పెడతారేమో, వాళ్ళు మాకేమైనా రూల్స్ చెప్తారేమో చూద్దాము. దాన్ని బట్టి మేము మాట్లాడుకుందాము అని మా వాళ్ళు అనుకున్నారు. కానీ మేము వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు ఎలాంటి కండిషన్స్ పెట్టలేరు. అమ్మాయి నచ్చింది కదా, మాకు అంతే చాలు అని వాళ్ళు చెప్పేశారు. ఇక మేమైతే ముందే వాళ్ళకు కొన్ని కండిషన్స్ చెప్పాము. ఎందుకంటే అండి, మా అమ్మాయి మీ ఇంటికొస్తది. మీ ఇంటికొచ్చిన తర్వాత ఎస్పెషల్లీ ఇప్పుడు ఈ నాన్ వెజ్ విషయంలోనే మాకు గొడవలు రావచ్చు, అది ఇది అంటే పర్వాలేదులేండి, అలాంటిది మేము పట్టించుకోము అని చెప్పారు వాళ్ళు. అంతా మాట్లాడుకున్నారు, అయిపోయింది. వాళ్ళకు కూడా ఆ అమ్మాయి నచ్చిందని చెప్తున్నారు. ఇంకా వాళ్ళన్నిటికీ ఒప్పుకునేసరికి మాకు కూడా ఇంకేముందులే, మంచి ఫ్యామిలీ కదా, ఇంకా ఇంత అండర్స్టాండింగ్ ఉన్నప్పుడు ఏం కావాలే అనుకున్నాం మేము. ఇక ఓకే చెప్పుకొని వచ్చేసాం. సరే అండి, మళ్ళీ మీరు ఎప్పుడొస్తారు మా ఇంటికి, అది ఇది అని మేము వాళ్ళని అడిగామన్నమాట. వాళ్ళు ఏమన్నారంటే, ఇంత దూరం ఎక్కువ ఉంది కదండి, ఇంత దూరం రావడం ఎందుకు, ఎలాగో మీకు నచ్చారు మాకు నచ్చారు కదా, ఇక మనం ఆలస్యం చేయకుండా ఎంగేజ్మెంట్ చేసుకుందాము అని వాళ్ళు చెప్పేశారన్నమాట మేము వచ్చేటప్పుడు. సరే ఎన్ని రోజుల్లో చేసుకుందాం ఎంగేజ్మెంటు అని అడిగితే, మీరు ఓకే అంటే 10 రోజుల్లో చేసుకుందాము అని అన్నారు. సరే మాకు ఓకే ఉందండి, మరి 10 రోజుల్లో చేసుకుందాము అని మేము కూడా చెప్పాము. చెప్పిన తర్వాత అయితే ఎంగేజ్మెంట్ ఎక్కడ చేసుకుందామండి అని వాళ్ళు అడిగారు. మామూలుగా ఎంగేజ్మెంట్ అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర జరిగిద్ది కదా, సో అలాగే మరి మా ఇంటి అమ్మాయి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుందామా, అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర చేసుకుందామా అని డిస్కషన్ జరుగుతుంటే వాళ్ళు ఏమన్నారంటే, అబ్బాయి వాళ్ళు మీకు కొంచెం రిలేటివ్స్ తక్కువ ఉన్నారు కదండి, మాకు రిలేటివ్స్ ఎక్కువ ఉన్నారు, ఎంగేజ్మెంటు మా ఇంటి దగ్గర చేసుకుందాము, పెళ్ళి ఏదన్నా ఉంటే మీ ఇంటి దగ్గర చేసుకుందాము అని అబ్బాయి వాళ్ళు చెప్పారనమాట. సరే ఇక వాళ్ళంతా ఆశపడుతున్నారు కదా, సరే ఎక్కడైతే ఏముంది అంతా మంచిగా అయితే చాలు అని మేము కూడా ఒప్పుకున్నాం. ఇంకా మేమేం చూసుకోలేమన్నమాట. వాళ్ళ ఆస్తిపాస్తులు, ఇక వాళ్ళకి ఏముంది ఏంటి ఇవన్నీ చూసుకోలేము. జస్ట్ మాట్లాడుకున్నాం,
చూసాం, వచ్చాం. వచ్చిన తర్వాత ఇక డైరెక్ట్ ఎంగేజ్మెంట్ ముహూర్తం పెట్టుకున్నారు. ఎంగేజ్మెంట్ ముహూర్తానికి మేము వెళ్ళిపోయాము. ఏంటి, రేపు ఎంగేజ్మెంట్ ఉందనంగా ఈరోజు వెళ్ళామన్నమాట. వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మీరు వచ్చేసేయండి, ఇంకా మీరు మా గురించి ఏం తెలుసుకోలేరు కదా, మీరు 1-2 డేస్ బిఫోర్ వచ్చేయండి, మా గురించి తెలుసుకోండి, మేము ఏంటనేది తెలుసుకోండి, మా ఇంకా ఆస్తులు అవేమన్నా చూసుకునేది ఉంటే చూసుకోండి, తర్వాత మేము మీకు నచ్చకపోతే ఇక అప్పుడేమన్నా చూద్దాము అని చెప్పారు. మేమేం చేసాము, సరే వీళ్ళు ఇంత నమ్మకంగా చెప్తున్నారు కదా, సరే అనేసి మేము 2 డేస్ ముందు రమ్మన్నారు వాళ్ళు. కానీ మేము 2 డేస్ ముందు వెళ్ళలేం. అదే మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉండడం వల్ల మేము ఆగిపోయి 1 డే బిఫోర్ రేపు ఎంగేజ్మెంట్ ఉందనగా ఈరోజు మార్నింగ్ అంతా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయినాం. మేము హోటల్లో దిగుతామన్నా కానీ వద్దులే అనేసి ఎవరు అబ్బాయి వాళ్ళ మేనమామ ఇంటికి ఇన్వైట్ చేశారు. అబ్బాయి వాళ్ళ మేనమామ ఇంటికి వెళ్ళాము. మేము అక్కడే టిఫిన్స్ చేసుకొని స్నానాలు అంత ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆఫ్టర్నూన్ అయిన తర్వాత ఇంకా వాళ్ళు చెప్పినట్టు మేము ఇంకా నెక్స్ట్ చూసుకోవాల్సింది ఏంది, వాళ్ళు ఎలాంటి వాళ్ళు ఏంటి అని కనుక్కోవాలి. అదొకటి. ఇంకా వీళ్ళకి ఏమైనా ఆస్తులు ఉన్నాయా, వీళ్ళు బయట మనుషులు ఎలాంటి వాళ్ళు, ఇదన్నీ తెలుసుకోవాలి. మేము అవన్నీ తెలుసుకుందాం అనుకునే లోపు ఆ మధ్యాహ్నం టైంలో వాళ్ళు ఏం చేశారంటే, మా టిఫిన్స్ అన్నీ అయిపోయిన తర్వాత మా అబ్బాయిది బిజినెస్ మీటింగ్ జరుగుతుందండి, అందరు రండి వెళదాము. అక్కడ ఒక క్లబ్ ఉందన్నమాట. ఆ క్లబ్లో ఒక అన్ని కంపెనీస్ వాళ్ళు ఆ క్లబ్లో కలిసి ఒక సమిట్ జరుగుతుందన్నమాట. సమిట్ అంటే మీకు ఐడియా ఉండొచ్చు, అన్ని కంపెనీస్ వాళ్ళు వచ్చి అందులో మీట్ అవ్వడము ఇదంతా ఉంటుందన్నమాట. సో అలా మాకు ఇన్విటేషన్ వచ్చిందండి. ఎలాగో మీరు కూడా వచ్చారు కదా, మనం కూడా అందరం కలిసి వెళదాము, రేపు కదా ఎంగేజ్మెంటు, ఈరోజు సమిట్కి వెళదాము అని చెప్పి మమ్మల్ని తీసుకెళ్ళారు. మేమందరము ఆ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ అందరం కలిసి ఆఫ్టర్నూన్ 1 o'clock 2 o'clockకి సమిట్కి వెళ్ళిపోయాం. అక్కడ అన్ని కంపెనీస్ గ్యాదర్ అయిపోయాయి. ఆ సమిట్ ఏదో జరిగింది, ఆ ప్రోగ్రామ్స్ ఏవో జరిగింది. అది మొత్తం కంప్లీట్ అయ్యేటప్పటికి ఈవినింగ్ 6-7 అయిపోయింది. మళ్ళీ ఇంటికి తిరిగి వచ్చాక ఇక అప్పుడు మళ్ళీ మా వాళ్ళు ఏమన్నారంటే, సరే అండి ఇంక ఇప్పుడైనా మరి మీ ఇంటికి వెళ్ళి మీ వివరాలు కనుక్కుందాము, అలాగే మీదేదో కంపెనీ ఉందంటున్నారు కదా మీ అబ్బాయికి కూడా అంటే, వాళ్ళు ఏం చెప్పారంటే అబ్బాయికి కంపెనీ ఉంది అని చెప్పారు, ఓన్గా కంపెనీ ఉంది అని చెప్పారు. సరే మీ కంపెనీ కూడా ఏదో ఉందంటున్నారు కదా, వెళ్ళి చూద్దాము, అలాగే ఇవన్నీ చూసుకుందాము ఒకటేసారి అని మా ఇంట్లో వాళ్ళు అడిగితే, సరే అండి ఇప్పుడే మనం వచ్చాం కదా, మీరు ఫ్రెష్ అవ్వండి, ఏమన్నా చాయ్ కాఫీ తాగండి, వెళ్ళిపోదాం అని మర్యాదలు చేశారు. మళ్ళీ వచ్చింది 6-7కి ఆ మధ్యలో వచ్చాం కదా అక్కడి నుంచి. మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి టీలు అవి ఇవి తాగా 7-7:30 అయిపోయింది. 7:30 అప్పుడు వాళ్ళు ఏం చేశారు, ఇంటికి తీసుకెళ్లారు, అబ్బాయి వాళ్ళ ఇంటికి. 7:30 అంటే మొత్తం చీకటి, అసలు ఆల్మోస్ట్ ఏం కనిపించడం లేదు. వెళ్ళిన తర్వాత అందరం కలిసి కూర్చున్నాం, ఇల్లు అంతా చూసాము, బాగానే ఉంది, కూర్చున్నాం, మాట్లాడుకుంటూ ఉన్నాము. అప్పుడు ఆ అబ్బాయి వాళ్ళ అమ్మ, నాకు ఒక్కడే కొడుకు అండి, ఒక కూతురు ఉంది, కూతురుని ఆల్రెడీ అత్తగారింటికి పంపించేశాను, ఇప్పుడు ఒక్కడే కొడుకు, ఇంకా ఏది చేసినా ఇప్పుడు మీ అమ్మాయి మా ఇంటికి వస్తే మీ అమ్మాయిను ఇంకా ఇంటికి మొత్తం దిక్కు, ఇక మాకైతే ఎలాంటి కండిషన్స్ లేవు. మంచిగా మాట్లాడారు, చాలా మంచిగా. అయిపోయింది, అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత అంటే మేమేం చేసామంటే డైరెక్ట్ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారు కదా, ఎలా కారులో తీసుకెళ్ళారు, మేము నడుచుకుంటూ వెళ్ళింది కానీ చేసింది కానీ ఏం లేదు. అది కారులో ఎక్కడి నుంచి, అబ్బాయి వాళ్ళ మేనమామ ఇంటి నుంచి అబ్బాయి వాళ్ళ ఇంటికి మమ్మల్ని కారులో తీసుకెళ్లారు. ఎప్పుడు 7:30-8 ఆ మధ్యలో, చీకటి. వెళ్ళాము, మాట్లాడుకున్నాము అక్కడ ఒక 1 hour 1/2 hour మాట్లాడుకున్నాము. మాట్లాడుకున్న తర్వాత ఏమన్నా కట్నాలు కానుకలు మాకేమొద్దండి, మీ ఇష్టం, మీరేం పెడతారో మీ ఇష్టము, మాకైతే ఏమొద్దు అని అబ్బాయి వాళ్ళు చెప్పారనమాట. అక్కడ కూడా అయిపోయింది. అయిపోయిన తర్వాత మా ఇంట్లో వాళ్ళు ఏమన్నారంటే, మీరు అబ్బాయి మాకు బెంగళూరు నుంచి అని చెప్పారండి సంబంధము, కానీ
మేము అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది అది అసలు బెంగుళూరే కాదు. బెంగుళూరు మొత్తము దాటి వెళ్ళిపోయి తమిళనాడులో కలిసిపోయింది. ఆ అబ్బాయి వల్ల ఉన్న లొకేషన్ ఏదైతే ఉందో తను మాకేం చెప్పాడు, మేము బెంగుళూరులో ఉంటామండి, మాది బెంగుళూరు అని చెప్పాడు. కానీ మేము వెళ్ళిన తర్వాత మాకేం తెలిసిందంటే అసలు అది బెంగుళూరు బోర్డర్ కాదు, మొత్తం తమిళనాడులో కలిసిపోయింది, అది తమిళనాడు బోర్డర్. అయితే అప్పుడు మా ఇంట్లో వాళ్ళు ఏమని చెప్పారంటే, ఏంటండి మీరు బెంగుళూరులో ఉంటారని చెప్పారు, మరి మీరు బెంగుళూరు అన్నందుకే మేము సంబంధం ఒప్పుకున్నాము, ఇది చూస్తే తీరా తమిళనాడు బోర్డర్కి వస్తుంది, ఎంత అండి మనకు హైదరాబాద్కి అబ్బాయి వల్ల ఉన్న ఏరియాకు దగ్గర 800 కిలోమీటర్స్ వస్తుంది. ఇంత దూరం వస్తుంది, ఇంత దూరం వస్తే మాకు కష్టం అండి, మేమేదో మీరు టౌన్లో ఉంటారనుకున్నాము, అది ఇది. అసలు అబ్బాయి ఉన్నది మొత్తం అదొక ఇండస్ట్రియల్ ఏరియా, టౌన్ కూడా కాదు, ఇండస్ట్రియల్ ఏరియా అన్నమాట. మీరు బెంగుళూరు అని చెప్తే మేము బెంగుళూరు సిటీ అనుకున్నాము, ఇది చూస్తే ఒక ఇండస్ట్రియల్ ఏరియా ఉంది, ఇలాంటి ఏరియాలో మా అమ్మాయి ఉండడం కష్టం, మాకు కొంచెం ఇబ్బందిగానే ఉందండి, మాకు ఒక్కతే అమ్మాయి, మొదటి నుంచి సిటీలో ఉన్న పిల్ల, సిటీలో చదువుకున్న పిల్ల, చూస్తే ఇంత లాంగ్ ఉంది, పైగా చుట్టుముట్టు కూడా ఏం లేవు, మొత్తం ఇండస్ట్రీస్ తప్ప ఏం లేవు, కష్టం కదండి ఇలా అయితే అని మా ఇంట్లో వాళ్ళు అడిగారనమాట. అడిగితే అప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే, లేదండి వీళ్ళు పెళ్ళైన తర్వాత ఇక్కడ ఉండరు, పెళ్ళైన తర్వాత వీళ్ళు బెంగుళూరుకు షిఫ్ట్ అయిపోతారు, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఉండి ఏం చేస్తారండి, బెంగళూరుకి షిఫ్ట్ అయ్యారనుకో, అక్కడ ఉండి అబ్బాయి 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి వచ్చి కంపెనీ చూసుకొని వెళ్తూ ఉంటాడు, వాళ్ళ నాన్నగారు కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళ నాన్నగారు చూసుకుంటారులేండి, అబ్బాయి 2 డేస్ 3 డేస్కి ఒకసారి వచ్చి కంపెనీ చూసుకొని వెళ్తారు, వాళ్ళిద్దరు పిల్లలు అయ్యే వరకు బెంగళూరులోనే ఉండనివ్వండి, పిల్లలు అయిన తర్వాత చూద్దాము, వాళ్ళకి బుద్ధి పుడితే వచ్చి వాళ్ళు ఇక్కడ ఉంటారు, మీ అమ్మాయికి ఇష్టం అనిపించిన రోజున వచ్చి ఇక్కడ ఉండమని చెప్పండి, లేదు తను బెంగళూరులోనే ఉంటానంటే బెంగళూరులోనే ఉండండి పర్వాలేదు, కొద్ది రోజుల తర్వాత అక్కడ మేము ఒక ఫ్లాట్ కొనిస్తాము వాళ్ళకు, ఇంకా అక్కడే పర్మనెంట్ పిల్లల్ని చేసుకుంటూ ఉండిపోతారు, మేము కూడా వాళ్ళని ఎలాంటి ఇబ్బంది పెట్టము అని అంత మంచిగా చెప్పారు. అయిపోయింది. ఇక రాత్రి అదే ఈ మాటలన్నీ అయిపోయేసరికి నైటు ఆల్మోస్ట్ 9 అయిపోయింది. 9 అయిపోయిన తర్వాత ఇక ఆ టైంలో మేమేం అడుగుతాం చెప్పండి, సరే ఇంకా వచ్చాం కదా ఈ టైంలో అబ్బాయి కంపెనీ చూపించండి అని మేమేం అడుగుతాము, అడగలేము. కానీ అప్పటికి మా వాళ్ళల్లో ఒకరుండి, సరే అండి మరి ఇప్పుడు అబ్బాయి కంపెనీ చూద్దామా అని అడిగారు. ఆ రోజు సండే, పైగా నైట్ 9 అయిపోయింది. వాళ్ళు ఏం చెప్పారంటే, ఈరోజు సండే అండి, కంపెనీస్ అన్నీ క్లోజ్ ఉంటాయి, పైగా టైం కూడా 9 అయిపోయింది, ఇప్పుడు ఎవరు ఉండరు, మీకు వెళ్ళిన అక్కడ ఏం కనిపించదు అని చెప్పారు. అలా ఎలా అండి, మేము ఇంత దూరం వచ్చాము, మేము కూడా చూసుకోవాలి కదా అని మా వాళ్ళు కూడా అన్నారనమాట. సరే రండి, ఎలాగో వెళ్ళే దారిలోనే కదా చూపిస్తాం రండి అనేసి ఇక అబ్బాయి వాళ్ళ ఇంట్లో మాట్లాడుకొని మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలి, అబ్బాయి వాళ్ళ మేనమామ ఇంట్లో కదా మేము స్టే చేసింది, అక్కడికి వెళ్ళాలన్నమాట. వెళుతూ దారిలో కారు కూడా ఆపలేరు, ఆపకుండా దారిలో వెళుతూనే దూరం నుంచి అగో కనిపిస్తుంది చూడు, అదేనండి మా కంపెనీ అని చెప్పారు. అయితే సరే పదండి వెళ్ళి చూద్దామంటే, లేదండి ఇప్పుడు వెళ్ళడానికి వీల్లేదు, అసలు సండేస్ కంపెనీస్ ఓపెన్ చేయకూడదు, పైగా కీస్ కూడా మా దగ్గర లేవు, కీసు మా హెడ్ వర్కర్ దగ్గర ఉన్నాయి, కంపెనీ మొత్తాన్ని ఒకడు హెడ్ చూసుకుంటాడు, వాడి దగ్గర ఉన్నాయి, ఇప్పుడు మా దగ్గర కీస్ కూడా లేవు, పైగా ఇప్పుడు ఒకవేళ వాడిని పిలిచి మేము కీస్ ఓపెన్ చేయాలన్నా కానీ పక్క కంపెనీ వాళ్ళు అబ్జెక్షన్ చేస్తారు, ఒప్పుకోరు, అక్కడ సెక్యూరిటీ అన్ని కంపెనీస్ కలిపి కొన్ని సెక్యూరిటీస్ ఉంటాయి, వాళ్ళు ఒప్పుకోరు, అది రూల్స్, అంటే అసలు ఓపెన్ చేయడానికి లేదు అనేది ఒక రూలు, ఒప్పుకోరు, మీకు రేపు మార్నింగ్ చూపిస్తాంలేండి అని జస్ట్ దూరం నుంచి అలా చూపించారు. చూసాము, అయిపోయింది, ఆ నైట్ అయిపోయింది. ఆ మార్నింగ్ 10-11 గంటలకి ఎంగేజ్మెంట్ అనమాట. సో మేము ఎంగేజ్మెంట్ కూడా ఎక్కడ అది పెట్టుకుంటే అమ్మాయి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవాలి కదా, అబ్బాయి వాళ్ళ ఇంట్లో పెట్టడానికి వీలు లేదు కదా, కాబట్టి ఎంగేజ్మెంట్ అబ్బాయి వాళ్ళ మేనమామ ఇంట్లో పెట్టుకున్నారనమాట. మేము 7-8కి లేచేసరికి వాళ్ళ చుట్టాలందరూ వచ్చున్నారు, వాళ్ళ చుట్టాలందరూ వచ్చేసరికి
సరే ఇక మేము గూడా అమ్మాయిని తొందరగా రెడీ చేయండి అనేసి, మా వాళ్ళు అంటే అమ్మాయి తరఫున కొన్ని సామాన్లు తీసుకురావాలి గదా! అది తీసుకురావడానికి కొంతమంది బయటకి వెళ్లారు. అట్లా ఎవరి పనులు వాళ్ళు బిజీ అయిపోయారు. అమ్మాయిని కొంతమంది రెడీ చేస్తూ ఉన్నారు. అలా అంతా బిజీ అయిపోయారు. అప్పటికి ఇంకొక హాఫ్ అన్ అవర్, 1 అవర్‌లో ఎంగేజ్‌మెంట్ ఉందనంగా గూడా మా వాళ్ళన్నారనమాట. మరి మేమింత దూరం వచ్చామండి. కనీసం మీ కంపెనీ కూడా చూసుకోలేము అంటే, ఇప్పుడేముందండి, ఇప్పుడేమైంది, ఇప్పుడు ముహూర్తం దాటిపోతే మళ్ళీ ముహూర్తం రాదు. ఈ ము ఫస్ట్ ఇది గానిచ్చేద్దాం కార్యక్రమం. తర్వాత వెళ్లి చూసుకుందాము మనమందరం కలిసి అనన్నారు. ఇక మేము గూడా హడావిడి అనమాట మొత్తం. మాకు అక్కడేం తెలవదు. మేము కూడా కొన్ని అమ్మాయి తరఫున కొన్ని ఏమంటారు తీసుకొచ్చేటివి ఉంటాయి గదా! పండ్లు, పళ్ళాలని ఎంగేజ్‌మెంట్ సామాన్లుంటాయి గదా! దానికోసమే మా ఇంట్లో వాళ్ళందరూ వెళ్ళిపోయారు కొంతమంది. పైగా ఇంకేందంటే మేము నిద్ర లేచేసరికి వాళ్ళ చుట్టాలు ఆల్రెడీ వచ్చేసున్నారు. ఇక వాళ్ళొచ్చినప్పుడు మనము కంపెనీలు చూసుకుంటూ కూర్చుంటే కష్టం గదా! ఫస్ట్ అవ్వాల్సిన కార్యక్రమం అవ్వాలి కదా! అలా మేము గూడా సరే అనుకోని ఇక అంతా రెడీ అయిపోతున్నాం. 11:00కి ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. 11కి స్టార్ట్ చేశారు. 11కి స్టార్ట్ చేస్తే 12కి అంతా ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. ఆ తర్వాత మళ్ళీ అంటే మేమేమనుకున్నామంటే ఎంగేజ్‌మెంట్ అంటే ఏదో స్టేజ్ ఏసి అంటే వాళ్ళేమన్నారు, "మేము చేసుకుంటాం ఎంగేజ్‌మెంట్. పెళ్లి మీరు చేసుకోండి" అన్నారు కదా! సో, మేము అట్లా అనుకున్నామంట. ఎంగేజ్‌మెంట్ అంటే వాళ్ళేదో స్టేజ్ ఏసుకొని అలా చేసుకుంటారేమో అని మేమనుకున్నాం. కానీ వాళ్ళు ఎంగేజ్‌మెంట్ ఏం చేశారు, అబ్బాయి వాళ్ళ మేనమామ వాళ్ళ ఇంట్లో చేశారనమాట. స్టేజ్ గీజ్ ఏం లేదు. జస్ట్ ఇంట్లోనే అబ్బాయి వాళ్ళ చుట్టాలు ఒక 50 మందున్నారు. ఆ 50 మంది కలిసి వాళ్ళది ఒక డూప్లెక్స్ హౌసు. ఆ ఇంట్లోనే ఒక ఏం డెకరేషన్స్, ఫోటోగ్రఫీస్ ఏం లేవు. జస్ట్ వాళ్ళ మనుషులు ఒక 50 మంది, మన సైడ్ నుంచి ఒక 10 మంది, 60 మంది కలిసి పెద్ద మనుషుల్లాగా. ఎట్లా అంటే మన తెలంగాణ, ఆంధ్రాలో పెళ్లి చూపులు మాట్లాడుకోవడానికి పోతాం. మన పప్పన్నాలు కానీ, పెళ్లి చూపులు కానీ అలా ఉందనమాట అక్కడ సిచ్యువేషన్. దాన్నే వాళ్ళు ఒక ఎంగేజ్‌మెంట్‌లా క్రియేట్ చేసి అప్పటికప్పుడు ఎంగేజ్‌మెంట్ చేసేసారు. అబ్బాయికి, అమ్మాయికి ఎంగేజ్‌మెంట్ చేసేసారు. మాకు అనిపిస్తుంది ఏంటి వీళ్ళు చేస్తామని చెప్పారు. మరి ఇంత చిన్నగా చేస్తున్నారేంటి అని మేము అనుకున్నాము. అప్పుడు మేము అడిగాం. ఏంటండి కనీసం ఒక స్టేజ్ అన్నా చేయకుండా ఇంత చిన్నగా చేస్తున్నారు అని మా వాళ్ళు అడిగారు. అడిగితే వాళ్ళు ఏం చెప్పారంటే, మా అబ్బాయికి దోషం ఉందండి. సో, పంతులు గ్రాండ్‌గా ఏది చెయ్యొద్దన్నారు. అందుకే మేము అంత గ్రాండ్‌గా పోతలేము. పెళ్లి చేస్తారు కదా! పెళ్లి ఎలాగో మీరు గ్రాండ్‌గా చేసుకోండి. రిసెప్షన్ లాంటివి ఏమన్నా ఉంటే మేము గ్రాండ్‌గా చేసుకుందాము. దీన్ని ఇప్పుడు సింపుల్‌గానే కానిద్దాము అని చెప్పారు. సరే ఇక ఎవరికుండే ప్రాబ్లమ్స్ వాళ్ళకుంటాయి గదా! సరే వాళ్ళ దోషం ఏందో మనమెందుకు కాదనాలి అనేసి సింపుల్‌గానే 50, 60 మంది మధ్యలో ఎంగేజ్‌మెంట్ అయిపోయింది. 12 అయిపోయింది. ఇక మధ్యాహ్నం మళ్ళా అబ్బాయిని, అమ్మాయిని సెల్ ఫోన్‌లోనే ఫోటోస్ దించి ఇక అందరూ భోజనాలు మొత్తం 2, 3 అయిపోయింది టైం. ఇంతలోకి 3:00కి అలా అందరూ బాగా అలసిపోయి ఉన్నారు గదా! కొంచెం సేపు పడుకొని, రెస్ట్ తీసుకొని, వాళ్ళ చుట్టాలు వెళ్ళిపోయి అంత హంగామా ఉండాలికి ఈవినింగ్ 6 అయిపోయింది టైము. 6 అయిపోయింది. ఇక అప్పుడు మేము అప్పుడప్పుడే వాళ్ళ చుట్టాలు వెళ్ళిపోతున్నారు. వాళ్ళ మధ్యలో మేము అడగలేం కదా! సో, వాళ్ళు వెళ్ళినాక చూద్దాంలే అనేసి మేము వెయిట్ చేస్తూ ఉన్నాము. వాళ్ళ చుట్టాలు అంతా వెళ్ళిపోయాక 6:30 అలా అయిపోయింది. అప్పటికి మేము అడిగాం. సరే అండి ఇప్పుడన్నా వెళ్ళి కంపెనీ చూసుకుందామా అని మేము అడిగాం. వాళ్ళు ఏం చెప్పారు, సరే అండి వెళదాము. మీరు ఫ్రెష్ అప్ అవ్వండి. వెళదాము అని. ఇక మళ్ళీ మేము ఫ్రెష్ అయ్యి మళ్ళీ టీలు, కాఫీలు అని చేసేసరికి 7:30, 7 అయిపోయింది. అప్పుడు వెళదామా అని అడిగాం. సరే వెళ్దామండి అన్నారు. వెళదాము అని ఇంట్లో నుంచి బయటకి ఇట్లా అడుగు పెడుతుంటే వర్షం స్టార్ట్. హెవీ రెయిన్. అస్సలు కదలలేని పరిస్థితి. ఎలా అంటే అసలు అది వర్షం కాదు. అసలు మనం కారులో కాదు ఎలా మొత్తం వాటర్ మొత్తం రోడ్ల మీదకి వచ్చేసి అలా ఉండిపోయింది. ఇక రాత్రి అంతా మేము అట్లానే ఉండిపోయినాం. సరే ఇంక చేసేది ఏం లేదు, మార్నింగ్ అన్నా చూద్దాము అనుకొని మేము ఉన్నాము. మార్నింగ్ అయింది. ఫుల్ ఒక పక్క రెయిన్ పడుతూనే ఉంది, ఆగడం లేదు. మార్నింగ్ మేము 9 వరకు రెడీ అయిపోయినాం కంపెనీ చూసుకుందాం అనుకొని.
కానీ అసలు వర్షం మాత్రం తగ్గడం లేదు. ఇంతలోకి మాకేంటి, ఒక్కొక్కరికి ఆఫీస్ కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయాయి. అంటే మేము 1 డే లీవ్ అనేసి పెట్టుకొనొచ్చినాము. అప్పటికే 2 డేస్ అయిపోయింది గదా! ఇక ఒక్కొక్కరికి ఆఫీస్ కాల్స్ రావడం స్టార్ట్ అయిపోయాయన్నమాట. దీంతో ఇక మేము ఒక్కొక్కళ్ళు ఇక ఉన్ ఉండే కొద్దీ లేట్ అయిపోతుంది. వెళ్ళిపోవాలి. అందరికి ప్రెషర్ అయిపోతుంది ఆఫీస్. 1 డే అని పెట్టుకొనొచ్చాము. ఇలా ఇంత అవుతదని అనుకోలేము. దాంతో ఒక పక్క చూస్తే వర్షము. పోనీ వాళ్ళు కంపెనీ చూపిస్తారా అనుకుంటే వర్షం పడుతుంది. వాళ్ళను ఈ వర్షంలో తీసుకెళ్ళి వర్షంలో వెళ్ళలేని పరిస్థితి. దానికి తోడు మాకు ఒక కాల్స్ వస్తున్నాయి. ఇంక మేమేం చేసాము, సరే ఇక వర్షం ఎలాగో తగ్గడం లేదు. ఇప్పుడు వీళ్ళు కూడా వర్షంలో తీసుకెళ్ళలేని పరిస్థితి. అంత హెవీ రెయిన్ వస్తుంది. ఇక మాకు కష్టమైపోతుంది. పోనీ అక్కడే ఆగిపోదామంటే ఆఫీస్ కాల్సు ఒకరికొకరికి వస్తూనే ఉన్నాయి. ఇక అక్కడ ఆగలేని పరిస్థితి. అలాగని కంపెనీ చూడలేని పరిస్థితి. సరే ఇంకెలాగో పెళ్లి టైం ఉంటది కదా! అప్పుడు కంపెనీ చూసుకుందాంలే అనేసి మేము గూడా ఇప్పుడు కాదులెండి. సరే ఇక ఇదేదో కుదరడం లేదు. మాకు కూడా ఆఫీస్ కాల్స్ వస్తున్నాయి. ప్రాబ్లమ్ అవుతది జాబ్స్‌కి అనేసి మేమిక బయలుదేరాం. 10:00 అంతా టిఫిన్ చేసి ఆ హెవీ రెయిన్‌లోనే బయలుదేరి వచ్చేసాం. ఆ హెవీ మా తెలివితేటలు చూడండి. ఆ హెవీ రెయిన్‌లో బయలుదేరి హైదరాబాద్‌కైతే వచ్చాం గానీ, ఆ హెవీ రెయిన్‌లో వెళ్ళి కంపెనీ చూడలేకపోయినాం. ఏంటంటే వాళ్ళేమంటారంటే ఇండస్ట్రియల్ ఏరియా కదా! మొత్తం వర్షం నీరు ఆగి ఉంటది. కారు కూడా వెళ్ళదు అని చెప్తున్నారు. సరే వాళ్ళంతా చెప్పినప్పుడు మనం ఏం చేయలేం గదా! ఇక మేము బయలుదేరి వచ్చేసాం. 1 మంత్ అయిపోయింది. ఇక విషయం ఏంటంటే పెళ్ళెప్పుడు పెట్టుకుందాము అని మేము వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నాము. ఆల్మోస్ట్ ఎంగేజ్‌మెంట్ అయిపోయి 1 మంత్ అయింది గదా! ఎక్కువ రోజులు గ్యాప్ తీసుకోవడం కరెక్ట్ గాదు. పెళ్ళెప్పుడు పెట్టుకుందాము అని వాళ్ళు మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ 1 మంత్ గ్యాప్‌లోనే అబ్బాయి, అమ్మాయి ఫోన్‌లలో కాంటాక్ట్ ఉన్నారు. సో, వాళ్ళు బాగా క్లోజ్ అయిపోయారనమాట. ఎవరైనా కామనే కదండీ! ఇక తను నా భర్త అని నమ్మిన తర్వాత ఆ అమ్మాయి కాల్స్ మాట్లాడడము, నా భార్య అని నమ్మిన తర్వాత అతను కాల్స్ కామన్. ఇద్దరు చాలా డీప్‌గా వెళ్ళిపోయారనమాట. అసలెలా అంటే అరేంజ్డ్ మ్యారేజ్ ఒక లవ్ మ్యారేజ్ లాగా అంత డీప్‌గా వెళ్ళిపోయారు. ఇక మాట్లాడుకుంటా ఉన్నాము. ఎప్పుడు మాట్లాడుకుందాం పెళ్లి గురించి ఏంది మరి ఇంకా 1 మంత్ అయిపోయింది. వీళ్ళు చూస్తే ఇంత డీప్ అయిపోయారు. ఎలా చేద్దాం ఏంది అని మా ఇంట్లో వాళ్ళు అనుకోని వాళ్ళకి ఫోన్లు చేస్తే వచ్చే నెలలో పెట్టుకుందామా ముహూర్తాలు అది ఇది అని వాళ్ళు అడిగారు. చెప్పండి మరి వచ్చే నెలలో పెట్టుకుందాము అని మా వాళ్ళు అన్నారనమాట. అన్నాక మళ్ళీ వాళ్ళు ఏమన్నారంటే, మాకు కొంచెం ల్యాండ్ సేల్ అయ్యేది ఉందండి. మా ల్యాండ్ ఇంకా సేల్ కాలేదు. ఎందుకైనా మంచిది ఇంకొక 2 నెలలు ఆగుతాము. మేమేమంటే ల్యాండ్ సేల్ అయితే ఎక్కువ డబ్బులొస్తాయి. గ్రాండ్‌గా పెళ్లి చేసుకుందాం అని అనుకుంటున్నాము. ఎంగేజ్‌మెంట్ కూడా చిన్నగా చేశాం గదా! కనీసం పెళ్ళైనా గ్రాండ్‌గా చేసుకుందాము అని మేము అనుకుంటున్నాము. ఒక 2 మంత్స్ ఆగుదామా అని మా ఇంట్లో వాళ్ళని అడిగారనమాట. ఆల్రెడీ 1 మంత్ అయిపోయింది. మళ్ళీ ఇంకో 2 మంత్స్ ఏంటి వీళ్ళు మళ్ళీ 2 మంత్స్ అంటున్నారు అనుకోని, సరేలెండి వాళ్ళకైనా ఇప్పుడు డబ్బులు లేనిది ఎవరు పెళ్లి పెట్టుకోలేరు గదా! వాళ్ళకేదో ల్యాండ్ సేల్‌కి పెట్టారంట. సరే అనేసి 2 మంత్స్ వెయిట్ చేసాం. 2 మంత్స్‌లో అబ్బాయి, అమ్మాయి ఎక్కడికో వెళ్ళిపోయారనమాట ఒకవైపు చూస్తే. 2 మంత్స్ తర్వాత మళ్ళీ వాళ్ళకి ఫోన్ చేశాం. మరేంటండి ఇప్పుడు పెళ్లి పెట్టుకుందామా అని అడిగారు ఇంట్లో వాళ్ళు. అడిగితే ఏం చెప్పారంటే, మాకింకా ల్యాండ్ సేల్ కాలేదండి. ఇంకా టైం పట్టేలాగుంది అని వాళ్ళు చెప్తున్నారు. మరి ఏం చేద్దామండి? టైం పట్టేలాగుందంటున్నారు. ఏం చేద్దాం ఏంటి అని ఇంట్లో వాళ్ళు అడిగితే, సరే చిన్నగా చేసేసుకుందామా అని వాళ్ళన్నారనమాట. సరే చిన్నగైనా చేసుకుందాం. మాకేం పర్వాలేదు. రేపు ల్యాండ్ పోయి అమ్మినా, వచ్చినా డబ్బులు మీకొస్తాయి. మీ ఇష్టం. మీ కోడలికి ఏం పెట్టుకుంటారో ఏమో మీ ఇష్టం. మాకు సంబంధం లేదు. కాబట్టి ఎలాగంటే అలా చేసుకుందాం అని మా ఇంట్లో వాళ్ళు చెప్పారు. ఇక ముహూర్తం చూసుకుందాం అనుకునే టయానికి అప్పుడు వాళ్ళ మదర్ అన్నారు, కాకపోతే మాదొక కండిషన్ అన్నారు. అక్కడ స్టార్ట్ అయింది కండిషన్. ఏంటి మీ కండిషన్ అని మా వాళ్ళు అడిగారు. కండిషన్ ఏంటంటే, పెళ్ళయ్యి మీ అమ్మాయి మా ఇంటికి వచ్చిన తర్వాత కొద్ది రోజులు మా ఇంట్లో ఉండాలి. వెంటనే మేము సపరేట్‌గా పంపించాం.
ఫస్ట్ కొద్ది రోజులు మా ఇంట్లో ఉండాలి. ఆ తర్వాత కొద్ది రోజులు మా ఇంట్లో ఉన్న తర్వాత మాతో కలిసిపోయిన తర్వాత అప్పుడు మేము సెపరేట్‌గా పెడతాం. ఇమ్మీడియేట్‌లీ అంటే మేము పంపించం అని చెప్పారు. అప్పుడు మా వాళ్ళు అడగటం జరిగింది. అదేంటండి మీరు బెంగుళూరులో పెడతాము. కాకపోతే కొద్ది రోజులు మాతో ఉండాలి. కాదండి మీతో ఉండడానికి ప్రాబ్లమ్ లేదు. కావాలంటే మీరు కూడా పోయి బెంగుళూరులో ఉండండి. కానీ మీరున్న ప్లేస్‌లో మా అమ్మ అయితే ఉండలేదు. అది చాలా కష్టం అని ఇంట్లో వాళ్ళు చెప్పారు. లేదు లేదు మేము దీనికి ఒప్పుకోము అన్నారు. సరే దాని గురించి తర్వాత ఆలోచిద్దాం. అబ్బాయిని ఇంట్లో వాళ్ళు అడిగారనమాట. మీ అమ్మే ఫస్ట్ అలా అన్నది. మరి ఇప్పుడేమో ఇలా కండిషన్ పెడుతుంది బాబు ఏం చేద్దాం ఏంది అని మా ఇంట్లో వాళ్ళు అడిగారు. అడిగితే అప్పుడు అబ్బాయి ఏమన్నాడు, నేను చూసుకుంటాలే అమ్మా. నువ్వు పెళ్ళైన దాకా అట్లా కండిషన్లు పెడతారు. పెళ్ళైన తర్వాత నేను చూసుకుంటానులే నాకు వదిలేసేయండి అని ఇలా మాట్లాడాడనమాట. మనం అక్కడ అబ్బాయిని నమ్మాం కానీ అబ్బాయి అమ్మ నాన్నల్ని మనం నమ్మం కదా. అబ్బాయి అదే మాట అన్నాడు. సరే అబ్బాయి చూసుకుంటాను అంటున్నాడు కదా, మరి మనకి ఇంకేంటి ప్రాబ్లం అనుకొని ఓకే అని చెప్పారు. మళ్ళీ ఆవిడేంటి మాది ఇంకొక కండిషన్ అని చెప్పారు. ఏంటండి మీ కండిషన్? పీరియడ్ వచ్చినప్పుడు అమ్మాయి మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు అని కండిషన్ చెప్పారు. ఏమ్మా ఎందుకు ఉండకూడదు పీరియడ్ వచ్చినప్పుడు అంటే, మా ఇంట్లో అమ్మవారు ఉన్నారు, దుర్గామాతకు పూజ చేస్తాం మేము. మా ఇంట్లో పీరియడ్ వచ్చినప్పుడు అది ఎవరైనా కానీ, మీ అమ్మాయే కానీ నా కూతురైనా కానీ వారం రోజుల పాటు మా ఇంట్లో ఉండడానికి వీల్లేదు, ఇంట్లో తిరగడానికి వీల్లేదు అని చెప్పారు. సరే అమ్మ మరి ఇంట్లో తిరగడానికి వీల్లేదు అంటున్నారు, మరి ఎక్కడ ఉంటుంది వారం రోజులు అంటే, పైన టెర్రస్ మీద ఉండాలి 1 వీక్ పాటు అని చెప్పారు. అప్పుడు మేము స్టన్ అన్నమాట. అసలు ఆవిడ చెప్పిన ప్రశ్నకు మేము స్టన్ అయిపోయినాం. ఎందుకంటే టెర్రస్ మీద ఉండాలి అని చెప్పారు. టెర్రస్ మీద ఎట్లా? మీరు నమ్మరండి, అబ్బాయి బెంగుళూరు అని చెప్పాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు అది బెంగుళూరు కానే కాదు, అది తమిళనాడు బోర్డర్. ఆ అబ్బాయి కంపెనీ వచ్చేసి ఒక మండలంలో ఉన్నది. తమిళనాడు బోర్డర్లో ఒక మండలంలో కంపెనీ ఉంది. ఆ అబ్బాయి ఇల్లు వచ్చేసి ఒక విలేజ్లో ఉంది ఇల్లు. అది సిటీ కూడా కాదు, అది ఒక మండలం టౌన్ ఏది కాదు, విలేజ్లో ఇల్లు ఉంది. అంటే కంపెనీకి ఇంటికి ఒక 3 కిలోమీటర్స్ అన్నమాట. కంపెనీ ఉండడానికేమో మండలం దగ్గర 3-4 కిలోమీటర్స్కే ఉంది. మండలంలో కంపెనీస్ ఉన్నాయి. అది కంపెనీస్ అంటే ఏందిలేండి, అక్కడ ఇల్లులు ఏముండవు, మొత్తం ఇండస్ట్రియల్ ఏరియా. దానికి దాటి వస్తే 3 కిలోమీటర్స్కి వస్తే అది ఒక విలేజ్ అనమాట. ఆ విలేజ్లో అబ్బాయి వాళ్ళ ఇల్లు. ఆ ఇండస్ట్రియల్ ఏరియాలన్నా కాస్త కూస్త ఉండొచ్చు, కానీ ఆ అబ్బాయి వాళ్ళ ఇంటి ఏరియాలో అస్సలు ఉండలేం. ఆ పల్లెటూరు అది ఒకటి, దానికి తోడు వాళ్ళ ఇల్లు ఊరి చివర ఉందండి. అబ్బాయి వాళ్ళ ఇల్లు మొత్తం ఊరి చివర. ఇంటి చుట్టుముట్టు కూడా పెద్దగా ఇల్లు లేవు, 1-2 ఇల్లు తప్ప. ఊరు ఉంది, ఊరు పెద్దగానే ఉంది. కాకపోతే అబ్బాయి వాళ్ళ ఇల్లు వచ్చేసి ఊరి చివర ఉందన్నమాట. అబ్బాయి వాళ్ళ ఇల్లు ఊరి చివర, ఆ ఇంటికి చుట్టుముట్టు 2-3 ఇల్లులు, అక్కడొకటి. చిమ్మ చీకట్లో వాళ్ళ ఇల్లు ఉంది చెప్పాలంటే. స్ట్రీట్ లైట్స్ కూడా పెద్దగా లేవు, చిమ్మ చీకటి. అలాంటి చిమ్మటి చీకట్లోనంట అమ్మాయికి పీరియడ్ వచ్చినప్పుడు ఇంట్లో తిరగకుండా, అది కూతురే కానీ కోడలే కానీ, పైన టెర్రస్ మీద ఉండాలంట. పోనీ ఆ టెర్రస్ ఎట్లా ఉంటుంది? టెర్రస్ మీద ఏమన్నా రూమ్ వేసి లేకపోతే ఏమన్నా ఉంటుందా అని చూస్తే మీరు నమ్మరండి, 4 ఇటుకరాళ్ళు పేర్చి ఇట్లా పరదా ఉంటుంది కదా, పరదా కప్పి 4 కట్టెలు బాతి ఉన్నది. గోడలతో కట్టిన ఇల్లు కాదు, జస్ట్ ఒక 4-5 ఇటుకరాళ్ళు పేర్చారు. దాని మీద కర్రలు పాతి జస్ట్ పరదా కప్పారు. పరదా కప్పి ఒక చిన్న లైట్ ఫిట్ చేసి ఉంది. అది రూమ్ అంట, అది టెర్రస్ అంట. టెర్రస్ మీద అది రూమ్ అంట. దానిలో ఉండాలంట 1 వీక్ పాటు. ఆ బిల్డింగ్ ఎక్కితే చాలు మొత్తం చిమ్మ చీకటే కనపడుతుంది. ఎందుకంటే వాళ్ళ చుట్టుముట్టు ఏమీ లేవు కదా, మొత్తం చిమ్మ చీకటి. ఆ చీకట్లో టెర్రస్ మీదకి ఎక్కితే ఆ రూమ్లో చిన్న బల్బు, అది తప్ప ఇక వెలుతురు అనేది అసలు ఏమీ లేదు.
ఎండ రాని, వాన రాని, చలి వేయని, ఆ అమ్మాయి ఆ రూమ్‌లోనే వారం పాటు ఉండాలి. కిందికి దిగటానికి వీల్లేదు. కిందికి దిగి అది కూడా ఏంటి ఇంట్లో బాత్రూమ్ కాదు. బయట ఏమంటారు పెరట్లో అంటారు గదా! అక్కడ ఒక బాత్రూమ్ ఉంది. ఆ బాత్రూమ్‌లో స్నానం చేసుకోవాలి. అమ్మాయి బట్టలు వారం సరిపడా బట్టలు పైకి తీసుకెళ్ళాలి. ఆ పెరట్లో స్నానం చేసుకోవాలి. మళ్ళా పైకెక్కాలి. మిడ్‌నైట్ 2కి కానీ, 3కి కానీ, 4కి కానీ ఎప్పుడు బాత్రూమ్‌కి రావాలన్నా ఆ చీకట్లో ఆ పిల్ల కిందికి ఆ పెరట్లోకి వెళ్ళాలి బాత్రూమ్‌కి. అక్కడ మళ్ళా ఆమె తన పనులు ఫినిష్ చేసుకొని మళ్ళీ పైకెళ్ళి పడుకోవాల్సిందే. అలా వారం రోజులు. ఎండొచ్చినా, వానొచ్చినా, చలొచ్చినా, ఏదొచ్చినా 1 వీక్ పాటు ఆ టెర్రస్‌లో ఉండాలంట. మళ్ళీ ఆమెకు తోడు ఎవ్వరు ఉండరు. నాకు నవ్వొచ్చిందండి అసలు వాళ్ళలా చెప్తే. నేనిప్పుడు ఎంత నవ్వుతున్నానో అంత కోపం గూడా వచ్చింది. నాదొక చిన్న మాటండి. ఇప్పుడు ఒక ఆడపిల్లని మిమ్మల్ని నమ్మి మీ ఇంటికి కోడలుగా పంపిస్తుంటే ఎలా చూసుకోవాలి? బాగా చూసుకోవాలి గదా! మీ కూతురునేముందండి 20 ఏళ్ళు మీ దగ్గర పెట్టుకుంటారు. 25 ఏళ్ళు పెట్టుకుంటారు. పంపించేస్తారు. కోడలు మీ దగ్గర బ్రతికినంత కాలం ఉండాలి. ఎట్లా చూసుకోవాలి మీ ఇంటికొచ్చిన కోడల్ని? అలాంటి అమ్మాయి పీరియడ్ వచ్చినప్పుడు వారం రోజుల పాటు, పోనీ అది 1 మంత్‌తో పోయేదా? 2 నెలలతో పోయేదా? ఎవ్రీ మంతు ఇప్పుడు వాళ్ళ ఇంట్లో అడుగు పెట్టినప్పటి నుంచి ఇంకొక 20, 30 ఏండ్ల వరకు ఆ అమ్మాయి ఒక నెలతో పోయేది కాదు గదా! ఒక నెలలో ఒక 7 రోజులు పోయి పైనుందాం అని అడ్జస్ట్ చేసుకోవడానికి ఒక నెలతో పోయేది కాదు కదా! ఎవ్రీ మంత్ ఆడపిల్లలకి పీరియడ్ ఉంటది గదా! ఇప్పుడు ఆ అమ్మాయికి ఒక 25, 30 ఏళ్ళో పెట్టుకుందాం. అంటే ఇంకొక 20 ఏళ్ళ వరకు ఆ అమ్మాయి ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయాల్సిందే గదా! ఇంకొక 20 ఏళ్ళు ప్రతి నెల ఆ ప్రాబ్లమ్ ఫేస్ చేయాలి. ప్రతి నెల పోయి పైన టెర్రస్ మీద ఆ చీకటి గుహలో ఉండాలంటే ఎవరుంటారు? ఎండొచ్చినా, వానొచ్చినా ఏమైనా గానీ. పైగా హైలైట్ ఏందంటే అండి అక్కడెప్పుడు వర్షాలే పడతాయి. వర్షాలు, చలి. మనకు ఇక్కడ ఇంతగనం ఉండదు వర్షాలు. అక్కడైతే ఎప్పుడు వర్షాలే. అలాంటి టైంలో ఆ అమ్మాయి పోయి పైన ఉండాలి. నాకు చాలా బాధ అనిపించిందండి. ఒక ఆడపిల్లకు పీరియడ్ వస్తే కాళ్ళు నొప్పులని, నడుము నొప్పని, బాడీ పెయిన్స్ అని, ఓవర్ బ్లీడింగ్ అని ఎన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. అలాంటి టైంలో కదా అందరూ పక్కన ఉండే అమ్మాయిని చూసుకోవాల్సింది. ఎన్ని ప్రాబ్లమ్స్ అవును కదా! కాళ్ళు నొప్పులు, నడుముల నొప్పులు, ఓవర్ బ్లీడింగ్ కొంతమందికి, బాడీ పెయిన్స్ ఇవన్నీ ఉంటాయి. కడుపు నొప్పి. ఎవరైనా ఉండి పక్కన ఫుడ్ పెడతా, అది పెడతా, ఇది పెడతా, లేకపోతే ఆ మాట, ఈ మాట చెప్పుకుంటా ఉంటే కదా ఆ అమ్మాయి ఆ పెయిన్ అంతా మర్చిపోయేది. అలాంటి టైంలో తీసుకెళ్ళి సెపరేట్‌గా పడేస్తానంటే అది ఎంతవరకు కరెక్టు? అది కూడా నీ ఇల్లు కొత్త. పోనీ నీ కాడ మొదటి నుంచి ఉన్న పిల్లయితే అలవాటయిపోయింది. నీ కూతురు కంటే అలవాటు. కోడలికి ఎట్లా అలవాటు? అమ్మగారింట్లో ఎట్లా పెరిగుంటది? నీ ఇంటికొచ్చిన తర్వాత అలా ఉండాలంటే ఏ ఆడపిల్లైనా తనకి హెల్త్ బాగాలేదన్నప్పుడు పక్కన ఉండి భర్తనో, అత్తనో కేరింగ్‌గా చూసుకుంటే బావుండు. ఎస్పెషల్లీ భర్త కేరింగ్‌గా చూసుకుంటే బావుండు అని ఎక్స్‌పెక్ట్ చేస్తది. మీరు ఆ ఛాన్సే ఇస్తలేరు కదా! పోయి పైన సెపరేట్‌గా ఉండాలి వారం రోజులు. వీడి పాటికి వీడు కొడుకు మాత్రం మంచిగా బెడ్‌రూమ్‌లో పడుకుంటాడు. కోడలు పోయి సెపరేట్‌గా పైన ఉండాలి. మరి పెళ్ళైన తర్వాత ఆమెకు పీరియడ్ వస్తే పైన సెపరేట్‌గా ఉంచుతున్నారు కదా! ఇప్పుడు కొడుకు భార్యనే కదా! అంటే అర్ధాంగి కదా! ఆయనలో సగం కదా! మరి ఆయన్ని కూడా పైకి పంపించొచ్చు కదా! పోనీ అట్లన్నా ఉంటాడు తోడు. నీ అర్ధాంగి ఆమెకు బాగాలేదంటే నీకు బాగలేనట్టే కదా! పోయి ఆమెకు తోడుగా సెపరేట్‌గా ఉంచొచ్చు కదా కొడుకుని గూడా. కొడుకుని పంపించదంట. కోడలు 1 వీక్ పాటు అక్కడే ఉండాలంట. అసలు చాలా కోపం అంటే నాకు అంత కోపం వస్తుందండి. ఎలా అండి? మరి ఏ దేవుడికి పూజ చేస్తారు అంటే దుర్గామాత. దుర్గామాత ఎవరండి? మగాడా దుర్గామాత? మనల్ని సృష్టించిన దేవుడికి తెలవదా ప్రాబ్లమ్స్ ఏంటనేది? దుర్గామాతకు పూజ చేస్తదంట ఆమె.
పీరియడ్ వచ్చినప్పుడు ఇంట్లో అమ్మాయి తిరగడానికి వీల్లేదంట. ఎందుకు ఇంకా ఇలాంటి ఇప్పుడు సెపరేట్ కాపురానికి పంపించడం ఇష్టం ఉందో లేదో, సరే పెళ్ళికి ముందు పంపిస్తామంటారు, తర్వాత పంపియమంటారు. ఇదంతా పక్కన పెట్టేద్దాం. ఇక వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది అది. వాళ్ళ బాండింగ్ మీద, అత్తకు కోడలుకున్న బాండింగ్, మొగుడు పెళ్ళాలకున్న బాండింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఈ సపరేట్గా ఉండడం. ఇదంతా పక్కన పెట్టేస్తే పీరియడ్ వచ్చినప్పుడు 1 వీక్ నువ్వు ఉండడానికి వీల్లేదు ఇంట్లో. ఒక్క వస్తువు ముట్టడానికి వీల్లేదు. అసలు ఇంట్లో తిరగడానికి వీల్లేదు. సపరేట్గా పోయి ఉండాలి. రాత్రికి రాత్రి ఘోరం కడుపు నొప్పి వస్తుంది. పరిస్థితి ఏంది? మీరు కింద ఉంటారు, ఆమె పైన చిమ్మ చీకట్లో. ఓవర్ బ్లీడింగ్ అవుతుంటుంది. పరిస్థితి ఏంది? ఏమంత కర్మ ఆమెకు? తన ఇంట్లో ఒక నెమలి లెక్క ఆడుకుంటూ ఎగురుకుంటూ ఉన్న పిల్ల ఇప్పుడు నీ ఇంట్లోకి వచ్చేసి అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేయాల్సిన కర్మ ఏంటి? సాంప్రదాయాలు అని పేరు పెట్టుకొని అసలు ఇది సాంప్రదాయమా? ఇది పద్ధత? పూజ చేస్తుంది దుర్గామాతకు, ఆడపిల్ల ఇంట్లో తిరగడానికి వీల్లేదు. మళ్ళీ ఇలా కూడా అడిగారు, మరి మీ పీరియడ్ వస్తే ఎట్లా చేస్తారండి? మీరు దుర్గామాతకు పూజ చేస్తామని అంటున్నారు కదా, మళ్ళీ మీకు పీరియడ్ వస్తే నా పీరియడ్ లెక్కలోకి రాదు. ఎందుకంటే నేను పూజ చేస్తాను కదా దేవుడికి. నా పీరియడ్ లెక్కలోకి రాదు. నాకు పీరియడ్ వచ్చింది అనుకో, నేను పైకి ఎక్కను, నేను ఇంట్లోనే ఉంటాను. కాకపోతే దేవుడి దగ్గరకు వెళ్ళను. రూమ్లో సపరేట్గానే ఉంటాను, దేవుడి దగ్గరకు వెళ్ళను, పైకి వెళ్ళను. ఇదే లాజిక్. కూతుర్ని కోడల్ని ఇంకెవరి వాళ్ళ ఇంటికి వచ్చినా కానీ పీరియడ్ వస్తే పైకి పంపిస్తుంది అంట. ఆ టెర్రస్ రూమ్లో ఉండమని. ఏంటి అసలు ఆ రూమ్ ఇక చెప్పనవసరం లేదు. అలాంటి రూమ్లో ఏసీ పెట్టేసి అంతా ఉన్న రూమ్లో ఉండమని పంపిస్తుంది అంట. ఈమె మాత్రం పైకి ఎక్కదంట. ఈమె లెక్కకు రాదంట పీరియడ్. ఈమె కిందనే ఉంటుందంట. అర్థమవుతుందా ఇప్పుడు నేను మీకు ఏం చెప్పాను? చూడండి, ఆమెకు పద్ధతి పాటించడం లేదంట. ఆమెకు తగలదంట. మిగతా వాళ్ళు అది పాటించాలంట. ఏం రూల్ ఇది? ఎందుకు ఇట్లా? ఏమన్నా అంటే నేను దుర్గామాతకు పూజ చేస్తాను. నువ్వేంటి దుర్గామాతకు చేసేది? నీ ఇంటికి వచ్చిన తర్వాత నేను కూడా చేస్తాను, నీ కూతురు కూడా చేస్తుంది. నీ ఇంటికి వచ్చినాక నీ కోడలు కూడా పూజ చేస్తుంది కదా. మరి అలాంటప్పుడు నువ్వెందుకు పాటించావు? నీ కోడలికి నీ కూతురికి ఎందుకు ఈ కండిషను? ఆమె దగ్గర సమాధానం అదంతే. ఎందుకు నువ్వు పాటించావంటే, నాకు దేవుడు వస్తాడు, నేను దుర్గామాతను స్థాపించిందే నేను పూజ చేస్తాను, నాది లెక్కలోకి రాదు, మీది లెక్కలోకి వస్తుంది, మీ అమ్మాయిది లెక్కలోకి వస్తుంది, మా కూతురిది లెక్కలోకి వస్తుంది అని చెప్తున్నా. ఇంతవరకు బాగుంది. మరి ఆ అబ్బాయికి మా ఇంట్లో వాళ్ళు మళ్ళీ ఇట్లనే, ఏందయ్యా మీ అమ్మ ఏంది ఇట్లా అంటుందంటే, తప్పేముందమ్మా మా అమ్మ అడగటంలో? మా అమ్మ పూజ చేసుకుంటుందమ్మా. మా ఇంట్లో మేము చిన్నప్పటి నుంచి దుర్గామాత ఉంది, పూజ చేస్తుంది. మా చెల్లెని మేము అట్లనే చూసినాం. మా చెల్లె పైకే పోయి ఉంటుంది. మా పిన్నులు కానీ మా చుట్టాలు కానీ ఎవరు వచ్చినా ఒకవేళ వాళ్ళకి ఇట్లానే పీరియడ్ వస్తే వాళ్ళు పైన సపరేట్గానే ఉంటారు. అది తప్పేం కాదు కదా. అయినా రోజంతా పైన ఏమి ఉండమంటలేరు కదమ్మా, వారం రోజులే కదా. పాటిస్తే మంచిదే కదా, మనకే మంచిది కదా. రేపు నాకు, నా భార్యకు, నాకు వచ్చే పిల్లలకు, వాళ్ళకే మంచిది కదమ్మా పాటిస్తే. అమ్మ చెప్పిన దానిలో తప్పేముంది అని మాట్లాడుతున్నాడు ఆ అబ్బాయి. ఆ అబ్బాయే నోట్లో నుంచే ఆ మాట వచ్చిందంటే, ఇక రేపు ఆ అబ్బాయి ఆ అమ్మాయిని పెళ్లి చేసుకున్న తర్వాత ఎట్లా ట్రీట్ చేస్తాడు? మీ అమ్మ ఫస్ట్ సపరేట్గా పెడతానన్నది, ఇప్పుడు కొద్ది రోజుల దాకా పెట్టనంటాను. సరే పెట్టకపోతే పెట్టకపోయింది, మీ ఇంట్లోనన్నా కొంచెం మంచిగా ఉండాలి కదా, పీరియడ్ వస్తే ఇంట్లో ఉండటానికి లేదు అని చెప్పేసింది. మరి ఇప్పుడు ఎందుకు నువ్వు మీ అమ్మకి అడ్డం చెప్తలేవు? ఇంకా నువ్వు కూడా అదే ఫాలో అవ్వని చెప్తున్నాడు ఆ అబ్బాయి కూడా. మళ్ళీ ఇది పక్కన పెడితే,
ఇంకొక మాట కూడా అన్నారు వాళ్ళ అమ్మగారు. కొద్ది రోజు ఎలాగో మా ఇంట్లో నాతో పాటే ఉంటారు కాబట్టి పిల్లలు పెళ్ళయిన తర్వాత నాన్ వెజ్ తినటానికి వీల్లేదు. ఫస్ట్లో ఒప్పుకున్నారు. ఫస్ట్లో ఏమన్నారు? తినొచ్చు, తినే వాళ్ళని మేము కాదనము, తినొచ్చు, మేమైతే తినము, మీ అమ్మాయి తినొచ్చు అన్నారు. ఇప్పుడేంటి? నాన్ వెజ్ తినడానికి వీల్లేదు. సేమ్ క్వశ్చన్ మేము రిపీట్ చేసాము. ఏమంటారు? నేనేమన్నాను? మీ అమ్మాయిని తినమంటున్నాను, ఇప్పటికీ నేనేం వద్దంటలేను. కాకపోతే మా ఇంట్లో ఉన్నన్ని రోజులు ఆ అమ్మాయి తినడానికి వీల్లేదు. మా ఇంట్లోకి నాన్ వెజ్ నాట్ అలౌడ్. మా ఇంట్లో ఉన్నన్ని రోజులు 10 రోజులు ఉంటుందా, నెల ఉంటుందా, సంవత్సరం ఉంటుందా, నాన్ వెజ్ తినడానికి వీల్లేదు. ఎప్పుడైతే వాళ్ళు బెంగళూరు షిఫ్ట్ అవుతారో అప్పుడు తినమనండి, మేమేం వద్దంటలేము. ప్రస్తుతానికి మా ఇంటికి వచ్చిందంటే మాత్రం తినడానికి వీల్లేదు. మళ్ళీ సేమ్ క్వశ్చన్ అబ్బాయిని అడిగినాం. ఫస్ట్లో ఇట్లా అన్నారు, మళ్ళీ ఇదేంటి అని అబ్బాయిని అడిగినాం. అంతే కదా, ఇప్పుడు మా ఇంట్లో దేవుడు ఉన్నాడు కదమ్మా, మరి దేవుడు ఉన్నప్పుడు ఎట్లా తింటాం చెప్పండి? మేము తినమంటున్నాం, మీ అమ్మాయిని మేము వద్దంట, వాళ్ళు తెలివి చూడండి, తినమంటున్నాం, మేమేం వద్దంటలేం. కాకపోతే ఈ ఇంట్లో తినొద్దు, ఈ ఇంట్లో దేవుడు ఉన్నాడు, సపరేట్ అయినాక తినండి, మేము వద్దానం. రోజు తినమనండి, మేము వద్దానం. సపరేట్ ఎప్పుడవుతారో ఎవరికి తెలీదు. సరే, ఇప్పుడు పెళ్లి చేస్తాము, 1 మంత్లో సపరేట్ చేస్తావా? చెప్పలేము. 1 మంత్ పట్టవచ్చు, 1 ఇయర్ పట్టవచ్చు. మాకు మోజు తీరాలి, మా కోడలు మా ఇంట్లో మా కళ్ళ ముందర తిరగాలి, మాకు అది చూసుకొని మేము తృప్తి పడాలి. ఇక చాలు, వీళ్ళు బాగా సంతోషంగా ఉన్నారు, మంచిగా ఉన్నారు, ఇంక వీళ్ళు ఇక్కడ ఉన్నది చాలు, వీళ్ళ పాటికి వీళ్ళని బయటకు షిఫ్ట్ చేద్దాం అని అనిపించిన రోజున చేస్తాము. అప్పటిదాకా మా ఎదురుగానే ఉండాలి మా కొడుకు కోడలు. నీ కొడుకు కోడలు నీ ఎదురుగా ఉంటే సంసారం ఎక్కడ చేస్తారు? నువ్వు ఎక్కడ చేయనిస్తావు? నెలలో 7 రోజులు నువ్వు పైకే పంపిస్తావు. ఉన్న ఇంకా 20 రోజులు, ఆ 20 రోజులు ఏంది? మార్నింగ్ 4 గంటలకు లేవాలంట వాళ్ళ ఇంట్లో. మెయిన్ కండిషన్ నెంబర్ 1, ఫస్ట్ ఎర్లీ మార్నింగ్ 4కే లేవాలంట. ఎందుకు 4కే లేవాలంటే, నేనేంది దేవుడికి దీపం పెట్టుకునేది ఉంది, పడుకుంటే ఎట్లా? 4కే లేవాలి. పని లేకపోయినా కానీ లేచి కూర్చోవాలి, పని లేకపోయినా కానీ లేచి స్నానాలు చేసుకొని కూర్చోవాలి 4 o'clockకి. అబ్బాయిలకి రూల్స్ లేదు అలా, అంటే ఆమె భర్తకు ఆమె కొడుకుకు రూల్ లేదు. మగవాళ్ళది ఎట్లయినా పోనీ, ఇంటికి కోడలు కానీ కూతురు కానీ ఎవరైనా కానీ, వచ్చిన చుట్టాలు కూడా మా ఇంటికి వచ్చారా, మార్నింగ్ 4కే లేవండి, మీరు ఏం పని చేయొద్దు, స్నానాలు చేసుకొని కూర్చోండి చాలు, మేము దీపాలు పెట్టుకునేది ఉంది. అది వానకాలమా చలికాలమా మాకన్నా అవసరం. సరే, రేపు నీ ఇంటికి మా పిల్లని ఇస్తాం, కడుపుతోనే ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ నువ్వు 4కు లేపి స్నానం చేసుకొని రా పోను అని అంటే ఆ పిల్ల పరిస్థితి ఏంది? డెలివరీ అయి ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 4 గంటలకే లేపి నువ్వు స్నానం చేసుకొని రాపో, నువ్వు మంగళవారం నెత్తితో స్నానం చేయాలి, శుక్రవారం నెత్తితో స్నానం చేయాలి అంటే బాలింత, ఆమె పరిస్థితి ఏంది? ఏంటండి ఈ సాంప్రదాయాలు? అయ్యో. ఫైనల్గా అబ్బాయిని, నీ డెసిషన్ ఏంటి అంటే, మా అమ్మ చెప్పేది ప్రతి ఒక్కటి మంచిదే, చెడు అనేది లేదు ఇందులో. మా అమ్మ ఏదైతే చెప్తుందో అది అంతా మంచిదే. మా అమ్మ చెప్పే మాటల వల్ల ఫ్యామిలీ డెవలప్ అయిద్దని, కానీ ఫ్యామిలీకి ఎలాంటి నష్టం రాదు. ఇలాంటి పెద్దవాళ్ళు చెప్పేది వినాలి, వింటేనే మంచిది అని ఒక సింపుల్ కొటేషన్ చెప్పేశాడు. ఏంటి? ఆ ఇంట్లో ఉన్నన్ని రోజులు నాన్ వెజ్ తినడానికి లేదు. ఎన్ని రోజులు ఉంటారు ఆ ఇంట్లో అంటే చెప్పలేం. వాళ్ళకు ఎప్పుడు పంపిస్తే అప్పుడు బయటకు వెళ్ళడమే, అప్పటిదాకా ఆ ఇంట్లోనే ఉండాలి. పీరియడ్ వచ్చిన ప్రతిసారి వారం రోజుల పైన. అసలు ఆ ప్లేస్ అండి, నిజమండి. మన ఇళ్ళల్లో అయితే మనకి ఇంట్లో కుక్కలు కానీ కోళ్ళు కానీ ఉంటే మనం ఏం చేస్తాము, మిద్దెల మీదనో లేకపోతే ఒక పక్కకు ఇట్లా చిన్న పరదా కప్పి 4 గుంజలు పాతి, కింద ఒక డబ్బాలో ఇసుక పోసి 4 గుంజలు పాతటము, లేకపోతే చుట్టూ ఇటుకరాళ్ళు ఒక 6-7 రాళ్ళు పేర్చి దాని మీద పరదా కప్పుకొని ఉంటాం కదా. మనము చిన్నగా ఉన్నప్పుడు మనం అట్లా వేసుకొని సమ్మర్లో ఆడుకునే వాళ్ళం మనం మిద్దెల మీద. అలాంటి ప్లేసు, దానిలో ఒక చిన్న లైట్ ఫిట్ చేసి ఉంటుంది.
అలాంటి ప్లేస్లో వారం రోజులు వాన పడ్డా అక్కడే, ఎండ కొట్టినా అక్కడే, చలేసినా అక్కడే, ఎవ్రీ మంత్ అలానూ ఉండాలి. నాన్ వెజ్ తినడానికి వీల్లేదు. దీనికి తోడు ఎర్లీ మార్నింగ్ 4 o'clock లేసి స్నానం చేసుకొని ఉండాలి. ఇది వాళ్ళ ఇంటి ఫ్యామిలీ కండిషన్. అబ్బాయి కూడా అదే చెప్తున్నాడు. ఫస్ట్లో ఇవేమీ చెప్పలేడు. ఎంగేజ్మెంట్ ఎప్పుడైతే అయిందో అప్పుడు చచ్చినట్టు వింటారనేసి. ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు 800 కిలోమీటర్లు ఆ అబ్బాయి వాళ్ళ ఊరు. మా పిల్లని 800 కిలోమీటర్లు ఇచ్చి మీ ఇంటికి పంపిస్తున్నామంటే మీరు ఎట్లా చూసుకోవాలి? లేని కొత్త కండిషన్లు పెడితే ఆ అమ్మాయికి ఎంత భయం అవుతుంది? అసలు ఈ ఫ్యామిలీలో ఒక 25 ఏళ్ళు ఒక ఫ్యామిలీలో ఉండి మీ ఇంటికి వచ్చిన తర్వాత, మీ ఇంటికి వస్తుందంటేనే భయం ఒక ఆడపిల్లకు. వచ్చిన తర్వాత మీరు ఇలాంటి కండిషన్లు పెడితే ఆ అమ్మాయి పరిస్థితి ఏంది? ఈ సాంప్రదాయాలు పాటించాలంటారా? నాకైతే కొంచెం కూడా నచ్చలేదండి. వాళ్ళు పెట్టిన కండిషన్లు, వాళ్ళ పద్ధతులు నాకు కొంచెం కూడా నచ్చలేదు. మేము మొత్తానికి సంబంధం క్యాన్సిల్ చేసేసుకున్నాం. వాళ్ళ ఇంటికి పిల్లని పంపించడం కన్నా పిల్ల పెళ్లి కాకుండా ఉన్నది మేలు. చచ్చిపోతారు వాళ్ళ ఇంట్లో ఉంటే. ఒక నాన్ వెజ్ పిల్ల వారంలో 3 రోజులు నాన్ వెజ్ తినే మనలాంటి ఫ్యామిలీస్ వెజిటేరియన్ ఇంటికి పోతే ఎలా చెప్పండి? నాన్ వెజ్ కట్టు, పైగా పైపెచ్చు ఇవి బోనస్గా ఇవన్నీ. ఇలా ఉంటే కష్టం కదా. సంబంధం అయితే క్యాన్సిల్ చేసుకున్నాం. మా పిల్ల కాకపోయినా ఆ ఇంటికి వేరే ఏ పిల్ల వెళ్ళినా కానీ ఎంతవరకు పాటించాలి చెప్పండి? ఈ పద్ధతులు, ఈ సాంప్రదాయాలు ఇవి ఎందుకు? సాంప్రదాయాలు అనేటివి ఉన్నాయి కదా, అవి దేనికి? మనిషి బాగుక, మనిషి చెడుక? అసలు నాకు ఒక్కటి అర్థమవుతలేదు. పీరియడ్ అప్పుడు సపరేట్గా ఉండాలి అని చెప్పిన గాడిద ఏంది? సపరేట్గా పీరియడ్ ఆడదంటేనే లక్ష్మీదేవి, నువ్వు పూజ చేస్తుంది ఒక ఆడదేవతకి. అలాంటి ఆడపిల్లని నువ్వు సపరేట్గా వారం. ఇప్పుడు దేవుడికి తెలియదా అండి ఆడపిల్లకు ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఉంటుంది అనేది? దేవుళ్ళకి తెలీదా? పెట్టిందే దేవుడు. ఆడపిల్లల్ని మనం లక్ష్మీదేవుల్లాగా చూస్తాము. ఇలాంటి ప్రాబ్లం ఒకటి ఆడపిల్లలకు పెట్టిందే దేవుడు. అలాంటి దేవుడికే మనం కండిషన్లు పెట్టడం ఏంటి? ఇంకా ఈ పద్ధతులు ఉన్నాయంటారా? ఇంకా పాటించాలంటారా? అసలు ఈ పద్ధతులు పాటించడం ఎంతవరకు కరెక్ట్? మాకైతే నచ్చలేదు. మేము అందుకే క్యాన్సిల్ చేసుకున్నాం. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. మళ్ళీ ఇంకొక టాపిక్తో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్. బాయ్.